వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ అధికారులు విచారణ చేపట్టారు. లా విభాగం డిప్యూటీ రిజిస్టార్ ముఖేష్ సహా ఇద్దరు ఇన్స్పెక్టర్లు దుద్యాల మండలం రోటిబండ తండాకు చేరుకుని క్షేత్రస్థాయి దర్యాప్తు చేపట్టారు. జిల్లా కలెక్టర్ లగచర్ల గ్రామానికి వచ్చినప్పుడు ఏం జరిగింది, అధికారులపై దాడి, ఆ తర్వాత పోలీసులు అరెస్ట్ చేసిన తీరును స్వయంగా గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. అర్ధరాత్రి ఇళ్లలోకి చొరబడి తమ కుటుంబ సభ్యులను బలవంతంగా అరెస్ట్ చేసి జైలుకు తరలించారని గిరిజన మహిళలు అధికారులకు తెలిపారు. పోలీసులు విద్యుత్ సరఫరా నిలిపివేసి మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారని చెప్పారు. పోలీసులు ఇళ్లకు వచ్చినప్పుడు మహిళా పోలీసులు ఉన్నారా లేదా, వస్తువులేమైనా దొంగిలించారా, అరెస్ట్ చేసిన వారిని కొట్టారా అనే అంశాలను అధికారులు బాధితులను అడిగారు. దాడి ఘటన జరిగిన రోజు రాత్రి పోలీసులు తమపై దాడి చేశారని, ఇప్పటికీ ఆ బాధ తగ్గలేదని తెలపడంతో వారిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించాలని ఏఎన్ఎంలను ఆదేశించారు. రోటిబండ తండాలో ఎన్హెచ్ఆర్సీ అధికారుల విచారణ ముగిసిన అనంతరం ఆదివారం లగచర్లలోనూ విచారణ కొనసాగే అవకాశాలున్నాయి.